ఈరోజు నేను మీకు ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్‌లో ఉన్న బెస్ట్ ఫ్రీ కోర్సెస్ గురించి చెప్పబోతున్నాను. ఏఐ, పైథాన్, డేటా సైన్స్, వెబ్ డెవలప్‌మెంట్, సైబర్ సెక్యూరిటీ ఇలాంటి కెరియర్‌కి ఉపయోగపడే ఎన్నో కోర్సెస్ ఇందులో ఉన్నాయి. ఈ వీడియోలో పైథాన్ కోర్స్‌కి ఎలా రిజిస్టర్ అవ్వాలి? ఎలా కోర్స్ జాయిన్ అవ్వాలి? ఎలాంటి కోర్సెస్ ఇంకా అవైలబుల్‌గా ఉన్నాయి? సర్టిఫికేట్ ఎలా పొందాలి? అన్నీ స్టెప్ బై స్టెప్ లైవ్‌గా చూపిస్తాను. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మీ రాధా రామ్‌శెట్టి. డిస్క్రిప్షన్‌లో లింక్ క్లిక్ చేస్తే మీకు ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. ఇది ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ హోమ్ పేజ్. ఇక్కడ మనకి ఆల్రెడీ ఇందులో అకౌంట్ ఉంటే కనుక డైరెక్ట్‌గా మనం గెట్ స్టార్టెడ్‌లోకి వెళ్ళి చేసేయొచ్చు. లేదంటే లాగిన్ మీద క్లిక్ చేస్తే మనకి డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ ఈమెయిల్, ఫోన్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఫోన్ నంబర్ అయితే ఫోన్ నంబర్‌తో లాగిన్ చేయొచ్చు. లేదంటే ఈమెయిల్ ఐడీతో కూడా లాగిన్ చేయొచ్చు. తర్వాత ఒకవేళ ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి అయితే కనుక కంపల్సరీ ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేయాలి. లేదు అంటే కనుక ఇక్కడ మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదంటే లాగిన్ విత్ పార్ట్నర్ పోర్టల్ అని ఉంది కదా, అందులోంచి మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ జనరేట్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదు గూగుల్తో కనుక లాగిన్ అవ్వాలనుకుంటే, జీమెయిల్ అకౌంట్ నుంచి లాగిన్ అవ్వాలంటే లాగిన్ విత్ గూగుల్ అంటే కనుక మనకి కంటిన్యూషన్ దానికి సంబంధించి మనకి విండో ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఎంటర్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అని వచ్చింది. వన్స్ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేసి సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇది చాట్ బోర్డ్. ఇక్కడ మనం ఏం చేయాలనుకుంటున్నామో మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. నేను ఇక్కడ ఫ్రీ పైథాన్ కోర్స్ కావాలని చెప్పి సెర్చ్ బటన్లో టైప్ చేస్తున్నాను, ఫ్రీ పైథాన్ కోర్స్ విత్ సర్టిఫికేట్ అని చెప్పి క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేయగానే మనకి ఆల్రెడీ అవైలబుల్గా ఉన్న ఫ్రీ కోర్సెస్ అన్నీ ఒకసారి ఇక్కడ వస్తాయి. చూడండి, పైథాన్ కరెంట్ ప్రోగ్రామింగ్ 1 అవర్ 16 మినిట్స్ ఉన్నది. పైథాన్ కరెంట్ ప్రోగ్రామింగ్ బిగినర్ అని చెప్పి 1 అవర్ 42 మినిట్స్. పైథాన్ రిక్వెస్ట్ 1 అవర్ 43 మినిట్స్. బేసిక్ పైథాను, నెక్స్ట్ ఇంట్రడక్షన్ టు పైథాన్, ఇవన్నీ కింద మీకు టైమింగ్స్, అదే ఎన్ని అవర్స్ అది కోర్స్ ఉంది. ఇంట్రడక్షన్ టు పైథాన్ చూడండి, 24 అవర్స్ 6 మినిట్స్ కోర్స్ అది. అలా మనకి ఇందులో అవైలబుల్గా ఉన్న కోర్సెస్ అన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇందులో మనం ఏ కోర్స్ చేయాలనుకుంటున్నామో ఆ కోర్స్ మీద క్లిక్ చేయాలి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ ఫస్ట్ మనం రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకుని లాగిన్ చేసుకుంటే డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేయగానే మనకి కోర్స్ ఓపెన్ అయిపోద్ది. లేదంటే కనుక కంపల్సరీ మనం ఏం చేయాలంటే రిజిస్టర్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ మన ఏజ్కి రిలేటెడ్ అనమాట. ఇది కంపల్సరీ మన ఏజ్ అనేది మనం అక్కడ మెన్షన్ చేసిన ఏజ్ కరెక్ట్గా ఉండాలి. అగ్రీ చేస్తున్నట్టు అనమాట, మనం ఇచ్చిన ఏజ్ కరెక్టే అని చెప్పి ఇచ్చి యాక్సెప్ట్ అని క్లిక్ చేయని. చూడండి, ఇక్కడ ఐఎమ్ ఏ లెర్నర్ ఆర్ పార్ట్నర్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రిప్రజెంటేటివ్, టీచర్ అలా ఉంది కదా. ఇక్కడ మీరు మామూలుగా మనం లెర్నరే కదా, మనం లెర్న్ చేయడానికే కదా వచ్చాం. యాజ్ ఏ లెర్నర్ ఇక్కడ నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నానని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ నేము, లాస్ట్ నేము, జెండర్ మెన్షన్ చేయాలి. మేల్ ఫీమేల్ జెండర్ మెన్షన్ చేయాలి. తర్వాత స్టేట్, ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకొని తర్వాత సిటీ, ఏ సిటీ అయితే ఆ సిటీని మీరు ఇక్కడ డ్రాప్ డౌన్ బాక్స్లో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ నేమ్, ఒకవేళ అక్కడ మనకి డ్రాప్ డౌన్ బాక్స్ రావట్లేదు, మీరు మామూలుగా టైప్ చేసినప్పుడు కనుక అక్కడ నేమ్ వచ్చిందా ఓకే, లేదంటే కనుక మీరు అక్కడ అదర్స్ అని సెలెక్ట్ చేసుకుంటే ఆ తర్వాత కింద మనం ఎడ్యుకేషనల్ అడ్రస్ దగ్గర ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ నేమ్ ఇవ్వచ్చు. తర్వాత అఫిలియేషన్లో మనకి సిబిఎస్ఈ, ఐబీ, ఐసిఎస్ఈ, స్టేట్ బోర్డ్ అవన్నీ ఉన్నాయి కదా. మన మెన్షన్ చేసిన యూనివర్సిటీ కానీ కాలేజ్ కానీ ఏ బోర్డుకి రిలేటెడ్ అయితే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత గ్రేడ్, మీరు 10th 12th లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏంటి అనేది మెన్షన్ చేసిన తర్వాత అక్కడ ఫోన్ నెంబర్, కంపల్సరీ ఫోన్ నెంబర్కి తర్వాత ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీతోనే మనం ఈ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయగలం. కాబట్టి మీరు ప్రెసెంట్ వర్కింగ్లో ఉన్న ఫోన్ నెంబరు, ఓటీపీ ఎంటర్ చేయడానికి అవైలబుల్గా ఉన్న ఫోన్ నెంబర్ మాత్రమే అక్కడ మెన్షన్ చేయండి. ఎందుకంటే తర్వాత కోర్స్ కంటిన్యూ చేయాలంటే కంపల్సరీ ఫోన్ నెంబర్తో మనకు పని ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఫోన్ నెంబర్ మీది అయితే బెటర్. మొబైల్ నెంబర్కి గెట్ ఓటీపీ అంటే కనుక మనకి ఓటీపీ వస్తుంది. మనకు ఓన్లీ 3 అటెంప్ట్సే ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా దీన్ని చేయండి. ఫస్ట్ మనకి ఓటీపీ రాగానే ఎంటర్ చేస్తే నెక్స్ట్ అనగానే నెక్స్ట్లోకి వెళ్తుంది. ప్లీజ్ లెట్ us know టాపిక్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు యూ సో వీ కెన్ హెల్ప్ ఐడెంటిఫై కంటెంట్ దట్ వుడ్ బి మోస్ట్ రిలవెంట్ టు యూ అని ఉంది కదా. మనం ఆల్రెడీ అక్కడ ముందు మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇచ్చినప్పుడే అక్కడ మనకి కొన్ని సజెషన్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి, జనరేటివ్ ఏఐ ప్రోగ్రామ్, జనరేటివ్ ప్రోగ్రామ్ ఫోటోగ్రఫీ అని ఇలా ఉంది కదా.
కానీ నాకు కావాల్సిన కోర్సు వేరే కాబట్టి నేను అక్కడ టైప్ చేస్తున్నాను. నాకు పైథాన్ కోర్స్ కావాలి కాబట్టి పైథాన్ అని క్లిక్ చేసి కింద నెక్స్ట్ అని క్లిక్ చేయగానే ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి ఏంటంటే జనరల్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ లాంగ్వేజెస్ చాలా ఉన్నాయి. మనకి తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. మీకు కావాలంటే తెలుగు సెలెక్ట్ చేసుకోండి. కింద డూ యూ వాంట్ టు సెలెక్ట్ అడిషనల్ లాంగ్వేజ్ ఫర్ కంటెంట్ అని ఉంది కదా. ఇక్కడ ఏంటంటే తర్వాత మళ్ళీ మనం లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కుదరదు కొన్ని కోర్సెస్లో. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఆప్షన్ ఉంది. మనం ఎన్ని లాంగ్వేజెస్ కావాలంటే అన్ని ముందే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూస్ ఏ సూటబుల్ ఫాంట్ సైజ్ అని ఉంది. అంటే మనం ల్యాప్టాప్ యూస్ చేస్తున్నామా, మొబైల్ యూస్ చేస్తున్నామా దాన్ని బట్టి మీకు నచ్చిన ఫాంట్ సైజ్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ అవర్స్ అంటే 1 to 12 లేదంటే 24 hours జస్ట్ టైమింగ్ అది. కలర్స్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ అలా ఉండాలి. నెక్స్ట్ చార్ట్ బోర్డ్, మనం చాట్ చేయడానికి ఆ చాట్ బోర్డ్ అవైలబిలిటీ కావాలంటే కావాలి. అది ఎలా కావాలి, స్క్రీన్ ఫుల్ స్క్రీన్కి కావాలా, హాఫ్ స్క్రీన్కి కావాలా అని సెలెక్ట్ చేసుకొని ఫైనల్గా డన్ అంటే కనుక ఇక్కడ లీవ్ సైట్ అని ఆప్షన్ వచ్చింది కదా, దానికి లీవ్ అని ఇవ్వండి. అప్పుడు అది సెట్టింగ్స్ అన్ని కన్ఫర్మ్ అయిపోతాయి. ఈ పైన మీరు చూసారంటే సైడ్లో మీకు తెలుగు ఇంగ్లీష్, రైట్ సైడ్ తెలుగు ఇంగ్లీష్ అని నేను ఏవైతే లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకున్నాయో ఉన్నాయి. ఇక్కడ హాయ్ రాదా అని చెప్పేసి మనకి హోమ్ పేజ్ అనమాట ఇది. ఇక్కడ ఇంకా నేను ఏమి చేయలేదు కాబట్టి 0 యాక్టివిటీస్, 0 అసైన్మెంట్ ట్రైనింగ్స్ అని చెప్పి ప్రాక్టీస్ అవర్స్ అని చెప్పి నథింగ్ 0 అని ఉంది. ఇది మన డాష్ బోర్డ్ అనమాట, మన అకౌంట్కి సంబంధించిన డాష్ బోర్డ్. ఈ లెఫ్ట్ సైడ్లో అయితే కనుక ప్రొఫైల్ అని చెప్పేసి నా డాష్ బోర్డు, నా అసైన్మెంట్లు, నా ఆసక్తులు, నా అభ్యాసం అని చెప్పేసి అన్నీ ఉన్నాయి కదా. బెటర్ మీరు బేసిక్ ఇంగ్లీష్ మోస్ట్లీ అందరికి వస్తుంది కాబట్టి ఆ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను చూడండి, ఇంగ్లీష్ని చేంజ్ చేసుకుంటా. ఎందుకంటే ఈ తెలుగు మరీ చాలా పర్ఫెక్ట్ తెలుగులా ఉంటుంది. కొన్ని వర్డ్స్ అర్థం కావు కాబట్టి బెటర్ మీరు కోర్స్ వినేటప్పుడు తెలుగు పెట్టుకున్నా, ఇక్కడ మాత్రం నావిగేషన్ కోసం మాత్రం మీరు మోస్ట్లీ ఇంగ్లీష్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. దీని తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే సర్చ్ ఎక్స్ప్లోర్ అని అంటే కనుక మనకి ప్రజెంట్ మనకి అవైలబుల్గా ఉన్న కోర్సెస్ అన్నీ వస్తాయి. టెక్నాలజీ రిలేటెడ్ కోర్సెస్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే వస్తాయి. లేదు పర్టికులర్గా మీరు ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు అనుకుంటే కనుక డైరెక్ట్గా మీరు అక్కడ సర్చ్ బటన్ ఉంది కదా, వాట్ డూ యూ వాంట్ టు లెర్న్ అని ఉంది కదా, అక్కడికి వెళ్ళి నేను పైథాన్ అని టైప్ చేస్తాను. ఇక్కడ చూడండి పైథాన్ అని క్లిక్ చేయగానే ఇక్కడ ఆల్రెడీ మనకి ఇంతకుముందు చూసాం కదా అవైలబుల్గా ఉన్న కోర్సెస్ అన్ని తెలుగులో వచ్చాయి. ఇదంతా తెలుగు అనమాట. పైథాన్ లెర్నింగ్, పైథాన్ మాస్టరింగ్, పైథాన్ ఫండమెంటల్స్ అలాగా. ఇప్పుడు మీరైతే పైథాన్ ఫండమెంటల్స్ అయితే బాగుంటుంది. ఇది ఇంట్రడక్షన్ టు పైథాన్ కూడా బాగుంటుంది, కానీ అది 24 hours కోర్సు. ఒకవేళ మీరు అంత పేషెన్స్గా చేయాలనుకుంటే అది చేయండి. నేను ఇంట్రడక్షన్ టు పైథాన్ కోర్స్ని సెలెక్ట్ చేశాను. అయితే నాకు ఈ లాంగ్వేజ్ కొంచెం కష్టంగా ఉందని చెప్పి నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ చేంజ్ చేయాలనుకుంటున్నా. సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడ మీరు తెలుగు లాంగ్వేజ్ కావాలంటే తెలుగు, లేదంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కావాలంటే ఇంగ్లీష్. ఇక్కడ కూడా మీరు కావాలంటే చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. చేసుకొని వర్తింప చేయండి అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక ఆ కోర్సెస్ అన్నీ ఇంగ్లీష్లో కనిపిస్తాయి మనకి. ఇప్పుడు చూసారా జనరల్, నోటిఫికేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా. డాష్ బోర్డ్లోకి వెళ్తే కనుక మన అకౌంట్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ సర్చ్ బార్లోకి వెళ్ళి పైథాన్ అని టైప్ చేస్తే కనుక ఈసారి మనకు అన్ని కోర్సెస్ అన్ని ఇంగ్లీష్లో వస్తాయి. పైథాన్ కాంకరెంట్ ప్రోగ్రామింగ్, పైథాన్ కాంకరెంట్ ప్రోగ్రామ్ మల్టీ థ్రెడింగ్ ఇన్ పైథాన్, ఇవన్నీ మనకి ఇక్కడ చూడండి బిగినర్స్గా, లేదంటే ఎక్స్పర్ట్స్గా, అడ్వాన్స్డ్గా, బేసిక్గా అని చెప్పేసి కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేస్తుంది. ఇక్కడ మనకి పైథాన్ ఫండమెంటల్స్ ఆ కోర్స్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. అది ఇంటర్మీడియట్ లెవెల్ అనమాట. అంటే మరీ బేసిక్ కాదు, కొంచెం ఇంటర్మీడియట్ లెవెల్, బేసిక్ పైన. ఇది వచ్చేసి మనకి కోర్సు సంజన్ డెడిక్ వాళ్ళు అందిస్తున్నారు. నెక్స్ట్ కోర్సు 10 hours 46 minutes ఉంటుంది. ఇది ఇంటర్మీడియట్ లెవెల్ ఫ్రీయే. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాం, పైథాన్ ప్రోగ్రామింగ్ అనమాట. కంటెంట్ వచ్చేసి ఏమేమి నేర్పిస్తారు, ఇంట్రడక్షన్ టు పైథాన్, వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ ఏముంటాయి, కంట్రోల్ స్టేట్మెంట్స్, గ్రూప్స్, ఫంక్షన్స్, నెక్స్ట్ డైరెక్టరీస్, ఎర్రర్ హ్యాండ్లింగ్ ఇవన్నీ ఉంటుంది. లాస్ట్లో 1 hour అసైన్మెంట్ కూడా ఉంటుంది. అది అసెస్మెంట్ కూడా ఉంటుంది. అది కంప్లీట్ చేస్తే మీకు కోర్స్ కంప్లీట్ అవుతుంది. అక్కడ స్టార్ట్ బటన్ ఉంది కదా, స్టార్ట్ బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ నుంచి మనకి వీడియోస్ రన్ అవుతాయి. మనం మన కోర్స్ని కంప్లీట్ చేసేసుకోవాలి. ట్యాబ్స్ ఉన్నాయి కదా, డిఫరెంట్ ట్యాబ్స్ ఉన్నాయి. హోమ్, నావిగేషన్, ఇంటర్న్షిప్, మోర్లోకి వెళ్తే మనం సైన్ అవుట్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్లోకి వెళ్తే మనం
మొత్తం మన సెట్టింగ్స్, మన స్క్రీన్ కనిపించడం కానీ, లాంగ్వేజెస్ కానీ, ఫాంట్ సైజ్ కానీ, థీమ్స్ కానీ అన్నీ కూడా సెట్టింగ్స్లో చేంజ్ చేసుకోవచ్చు. లేదు హోమ్లోకి వెళ్ళి డాష్బోర్డ్లోకి వెళ్తే మీరు ప్రెసెంట్ ఏ కోర్స్లో ఉన్నారో, కోర్స్ ఎంతవరకు కంప్లీట్ చేశారు ఏంటి అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్లో ఎలాగా మనం రిజిస్టర్ చేసుకొని కోర్స్ లాగిన్ అయ్యి ఎలా ప్రాసెస్ చేయాలి అనేది కంప్లీట్ స్టెప్స్. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ మీకు ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, లేదు ఏ కోర్స్ చేయడానికి మీకు ఫ్రీ సోర్సెస్ ఉన్నాయో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ కోర్స్ గురించి కింద మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.